హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఏ వయసు వారికైనా సరే కొండంత బలాన్ని ఇచ్చే ఈ రాగి లడ్డూని ఎలా చేయాలో చూద్దాము. ఈ లడ్డు రోజుకు ఒకటి తిన్నా చాలండి. చాలా హెల్దీ. ఇది చేయడానికి స్టవ్ మీద ఒక మందంగా ఉన్న బాండి పెట్టుకొని ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని అది లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎదిగే ఆడపిల్లలకి రోజు పెట్టడం వల్ల వాళ్ళ ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి. పల్లీలు పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఫ్రై అయిన తర్వాత తీసి వేరే ప్లేట్‌లోకి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక చిన్న కప్పు నువ్వులు కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవి కాస్త చిటపటమనగానే తీసి వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో కాస్తంత నెయ్యి వేసుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. అందులో డ్రై ఫ్రూట్స్ ఇవి కంపల్సరీ ఏమి కాదు. ఇది కూడా హెల్తీయే కాబట్టి నేను జీడిపప్పు, బాదం పప్పు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకున్నాను. మీకు ఇవి అవైలబుల్‌గా లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఒక పెద్ద కప్పు రాగి పిండి తీసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి పిండి నేను కొనుక్కొచ్చిందేనండి. షాప్ నుండి తీసుకొచ్చిందే. కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బావుందండి పిండి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి రాగి పిండిని. ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పిండి చల్లారేలోపు మనం పల్లీలని పైన పొట్టు తీసేసి నీట్‌గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసిన పల్లీలు, అలాగే నువ్వులు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవన్నీ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా! ఇలా పలుకులు పలుకులుగా మిక్సీ పట్టారనుకోండి, ఎలాగో రాగి పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ పలుకులు వేసుకుంటే తినేటప్పుడు చాలా బావుంటాయి. ఇందులో ఒక స్పూను యాలకుల పొడి వేసుకొని అంతా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి మనం బెల్లం ప్రిపేర్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ 2 కప్పుల వరకు ఉన్నాయి కాబట్టి 1 ½ బెల్లం వేసుకున్నానండి. అంటే ఒక కప్పు వేసి ఇంకా కొద్దిగా 1/4 వేసుకున్నాను. బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని పూర్తిగా కరిగిన తర్వాత ఆ బెల్లం నీళ్ళని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. బెల్లం కరిగేటప్పుడు అందులో కొద్దిగా అంటే ఒక 2, 3 స్పూన్ల వాటర్ వేస్తే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం రాగి పిండిలో వేసుకొని ఇలా కలుపుకొని ముద్దలు చేసుకోవాలి. అంతేనండి, రాగి లడ్డూలు చాలా హెల్తీ ఇవి. ఏ వయసు వారైనా తినొచ్చు. ఈ లడ్డూలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.